హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అయిన చక్కెర పారాలను చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 కప్ చక్కెర వేయాలి, 1/2 కప్ వాటర్ వేయాలి, 1/2 కప్ నెయ్యి వేయాలి. అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర అంతా కరిగే వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత కప్పు మైదా పిండి వేస్తూ కలుపుకోవాలి. అడ్జస్ట్ చేస్తూ పిండిని వేస్తూ కలుపుకోవాలి. సరిగ్గా ఇంత పిండి పడుతుంది అని చెప్పలేము. ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా వేయాలి, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు పిండిని వేస్తూ కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చపాతీ పీటపై చాలా పలచగా చపాతీలాగా ఒత్తుకోవాలి. చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. వీటిని ప్యాచులాతో పైకంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక స్టవ్ ఆపేసి కొంచెం ఆయిల్ చల్లారాక ఈ చక్కెర పారాలను వేయాలి. ఇవి పైకి తేలాక స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. చక్కెర పారాలు వేగినట్లేనండి, తీసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.